హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇక్కడ సిరిపురం టెంపుల్ కాడికి వెళ్తున్నాం. చూడండి మా బండ్లు, మా మనుషులు ఏ విధంగా ఉన్నారు. పోదాం ఇక లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ బండ్ల మీద ఉన్నాం. ఆల్రెడీ చూడండి ఇక్కడ బండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా ఉన్నాం మేము. ఇక్కడ సామాన్ కూడా తీసుకుపోతాను. కొబ్బరికాయలు, బుక్కడానికి అటుకులు ఈ విధంగా ఉన్నాయి. రెడీ, మనం జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక సరే రెడీ. ఫ్రెండ్స్, ఇక్కడ కొబ్బరికాయల కోసం ఆగడం జరిగింది. కానీ ఇక్కడ బూరుతో ఉన్న కొబ్బరికాయలు లేవని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా బైక్ అనేది మూవ్ చేసుకొని ముందుకు వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము కొబ్బరికాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దుకాణం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక మా క్యాండిడేట్స్ చూడండి, ఇక్కడ ఆగిరి ఇట్లా ఇటు మనం ఇక వెళ్ళే దారి ఇదండి. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు అది మంతిని పోయే రూట్ అండి. ఇటు చూసుకున్నట్లయితే గోవర్కన్ పోయే రూటు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ మధ్యలో ఉంటుందండి సిరిపురం అని చెప్పి. ఈ విధంగా ఇటు వెళ్ళినట్లయితే సిరిపురం టెంపుల్ అనే వస్తుంది. అదేవిధంగా సుందిల్లా గ్యారేజ్ కూడా రావడం జరుగుతుంది మనకి. ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకు ఒక పిల్లాడు కంకులు కూడా కాల్చడం. మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ అన్ని మార్కెట్లకే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అన్ని రకాల కూరగాయలు మరియు భారత్ పే కూడా అవైలబుల్ ఉందండి. మీకు నచ్చినట్టు మీరు స్కాన్ చేసి మనీ అనేది కూడా సెండ్ చేయవచ్చు. అదేవిధంగా మనకు వండుకు తినడానికి బాగా పనిచేస్తుంది. కొబ్బరి బోండాలు. చలో సుందిల్లా గ్యారేజ్ అదేవిధంగా సిరిపురం రోడ్ అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. రెడీ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క ఎంట్రీ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ మిట్ట మల్లికార్జున స్వామి దేవాలయం అని చెప్పి ఇక్కడ దీని యొక్క కమాన్ అనేది మనకి ఇక్కడ చూపెడుతున్నారు. మనకి ఇక్కడ ఆల్రెడీ కనబడుతుందో లేదా మీకు బ్రైట్నెస్. ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఈ దేవస్థానం యొక్క ఎంట్రింగ్ అండి ఇది. ఇంకా లేట్ ఎందుకు, మనం కూడా కమాన్ నుంచి వెళ్ళిపోదాం పండి. ఇక్కడ గుడి దగ్గరికి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ లొకేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బండి పార్క్ చేయగానే మనకి ఒక టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే మనకు చూద్దామండి. ఈ టెంపుల్ ఏందనేది చూడండి. వాతావరణం కూడా కొంచెం ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతను మా బామ్మరిది. అదేవిధంగా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, నేను మీకు ఫోకస్ చేసి చూపెడతాను. ఇక్కడ ఏం టెంపుల్ అంటే ఇది రాముడు, సీత, ఆంజనేయుడు అని చెప్పి విగ్రహాలు ఉన్నాయి. ఈ గుళ్ళకి మనం తర్వాత వద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఈరోజు మాత్రం బీభత్సం కొడుతుందండి ఎండ అనేది. చూడండి, మీకు ఎండ ఫోకస్ అనేది కనబడుతుంటుంది. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఒక బోరింగ్ అనేది కనబడుతుంది. ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము ఇట్లా కాళ్ళు చేతులు కడుక్కొని మేము ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దామండి. అంటే ఎంట్రీ ఒకటి మనకు ఇట్లా కమాన్ లెక్క ఉంటుంది. అక్కడికి వెళ్ళాలని చెప్పి మేము చూస్తున్నాం. ఇప్పుడు మేమైతే కాళ్ళు కడుక్కుంటాం.
ట్యాంక్ అది ఎందుకు అది చేతులు కడుక్కోవడానికేనా వావ్ వంటలు వండుకోవడానికి సెట్ చేసారు ఇది ట్యాంక్ అని చూడరు ఇక్కడ మొత్తం ఒక డ్రమ్మును కోసి దీంట్లో ట్యాప్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు వస్తాయా ప్రస్తుతానికి లేవు అట్లా అటు ఇటు పెట్టారు కానీ ఇది ప్రస్తుతానికి వర్క్ కావట్లేదు అనుకుంటా అది నీళ్ళు పోవడానికి అనుకుంటుంది ఎంట్రన్స్ అండి ఇది ఇప్పుడు మేము పోయేది కొట్టండి గంట సప్పుడు మామూలే కొట్టురి 3 దాకా రైట్ బాగుంది ముట్టుకోవాలి దాట్రా ఎక్కరా గంటలు కొట్టాలి 3 గంటలు లాకాలి బరబ్బర్ అచ్చుడే నడువురి ఇదంతా ఇక్కడ ఏ దేవుడు దేవుని పేరే ఉన్నదా ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూసుకుంటే సరస్వతి దేవి అనుకుంటా ఇక్కడ చూడండి వీణ పట్టుకొని ఉన్నది ఇక్కడ ఉంటుంది ఇట్లా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉండి ఇక్కడ ఒక గంట ఈ గంట నేను కూడా కొడతాను చదువు బాగా వస్తుంది గంట కొడితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మల్లన్న దేవుడు అక్కడ ఉన్నాడు కానీ మనకు కనబడతాడు మంది ఉన్నారు అక్కడ I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, and that spit slow, speaking fast. I could roast like a gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're with my time, you're delirious, mysterious, because you are not a fake exterior and barrier. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from ఇక్కడ నాగులమ్మ ఉంటుందని తెలిసి మేము ఒక పాల ప్యాకెట్ తీసుకొని రావడం జరిగింది. నేను తీసుకొచ్చినట్టుగానే మాకు ఇక్కడ అయ్యగారు అనేది ఆ పాల ప్యాకెట్ను తీసుకొని మీరు ఆ పుట్టలో ఒక 5 కార్నర్లలో పోయండి అని చెప్పారు. మేము అది ఆ పాలను మేము పుట్టలో పోయడం జరిగింది. make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, though my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages of vacant. Modern kingdom for the taking. Now that I've been put through hell, never got anyone's help. I had to do it all myself.
play tough and wanna hate this, I'll always show up, make a statement. Got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. धर ఇక్కడ 9 గుళ్ళు అనేది టోటల్గా తిరిగేసి ఇక్కడ ప్రశాంతంగా కూర్చుందామని చెప్పి ఇక్కడ కూర్చున్నామండి. కాలక్షేపం కొంచెంసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని తర్వాత మేము నాగమ్మ అదేవిధంగా సమ్మక్క గద్దెల కాడికి ఇంకా లాస్ట్లో చివరిలో మీకు పోచమ్మ గుళ్ళు అని చెప్పి 4 పోచమ్మ గుళ్ళు ఎంట్రింగ్లోనే మనకు ఉండడం జరిగింది. అవి కూడా చూద్దాం ఇప్పుడు. ఇక ముడుపులు కట్టిరండి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం కట్టిన ముడుపులు ఇవి. మీరు కూడా కావాలంటే ఇక్కడ గోవర్కన్ దగ్గర సిరిపురం అని చెప్పి ఉంటుంది. సిరిపురంలో ఇలాంటి టెంపుల్ అనేది ఉండడం జరిగింది. చాలా రకాలుగా ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రూమ్లో అయ్యగారు ఉండేది అందుకున్నది. ఇక్కడ నిమ్మకాయ చెట్టు చూడండి, ఇక్కడ చిన్న పుట్ట ఉంది. ఇక్కడ కూడా ఒక ఫ్రూట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ దీపాలు కూడా ముట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ విధంగా ఉన్నాయి. చాలా ఇక్కడ చూసుకున్న పచ్చని పొలాల పక్కన ఈ గుడి అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని పొలాలు కోయడం జరిగింది. ఇక్కడ అంటే వేసుకోలేదు. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. టోటల్గా ఈ విధంగా ఉంటుంది. ఈమె మా సిస్టర్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మలాగా కామెడీ. వంటకం కోసం వచ్చిన వాళ్ళు అక్కడ చూడు రేగో చెత్త కింద కూర్చొని అక్కడే అనుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్. అక్కడికి నాగమ్మ కాడికి పోతున్నాం. అదేవిధంగా సమ్మక్క గద్దెల కాడికి కూడా పోతున్నాం. చూద్దాం అది ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు బండ్లు తీస్తాను అండి మేము. ఆల్రెడీ నేను బండి తీస్తాను. ఇక్కడ చూడాలి. వస్తాను రా భయ్.
నాగమ్మ గుడి అంట. ఇక్కడికి వచ్చినాం, చూద్దాం. బ్యాక్ కెమెరాకి వద్దాం ఇప్పుడు. నాగమ్మనా? అక్కడ అయ్యగారు కొన్ని పాలు ఉంచామన్నాడు, ఇక్కడ పోయేవన్నాడు, అందుకనే ఇక్కడ పోతున్నాం. దారి 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 కమాన్ కమాన్. నెక్స్ట్ టెంపుల్స్ అంటే ఒక ఎక్కడనే ఉన్నాయండి, కనబడుతున్నాయా ఇక్కడ? అక్కడ కనబడుతున్నాయా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తున్నాం. సమ్మక్క సారక్క గద్దెలు గద్దెలు. చలో బ్యాక్ కెమెరా. తీసుకొని మళ్ళీ వేసుకుంటా. ఇక్కడనేనా? ఫస్ట్ దాని నుంచి మన గుళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్లో మనం ఉన్నాం ఇట్లా మోగిందా గుడి అంటే మైకులు మోగినాయి. కాదు, మీది ఇక్కడనేనా అంటన్నా? ఏ ఊరు మీది? మా సిరిపురం, ఆదివారం బుధవారం. వెనకెళ్ళమనే. మనం దసరాకు జరుపుకునే దుర్గామాత ఏమండి. నెక్స్ట్ వచ్చేసరికి నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. పోతానండి వేరే గుళ్ళ కాడికి. ఇప్పుడు వెళ్ళే గుళ్ళు పోచమ్మ గుళ్ళు అండి. లాస్ట్లో మనకు చివరిలో ఉంటాయి 4, మనకు దారికి ఎదురుగా ఉంటాయి. మళ్ళా పోసమ్మ డోర్లు వేసి మళ్ళా నేను చేతులు కట్టుకోవాలి. ఎక్కడ పోచమ్మలండి. ఎందుకు పచ్చి చీర కట్టిదానా? తలుపులు కూర్చోవే. ఇప్పుడు మేము కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అటుకులు బుక్కుదామని చెప్పని పొలం మధ్యలో ఉన్న ఇక్కడ వాటర్ పోస్తున్నాయి చూడండి, ఇక్కడికి మేము వచ్చి చేతులు కాళ్ళు కడుక్కోవడం జరుగుతుంది. కడుక్కుంటా. ఇక్కడ సెల్ఫీల రాజ్యం అయిపోయిందండి ఇక్కడ మాకు. బాయ్ ఫ్రెండ్స్, పోతాను. వెళ్ళిపోయినామా? సత్యరా అయ్యో కవర్లో వస్తావు అన్నయ్య. నేను కూడా ఇక ఇదే నాకు మళ్ళీ ఇంక పెట్టాలి. పెట్టుడే అందరూ వీడియో వసుకోవా? వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదండి, మేము ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ తెచ్చుకున్న అటుకులన్నీ అయిపోయినాయి, నీళ్ళు కూడా అయిపోయినాయి. ఇక నిద్ర వస్తుంది, పోయి పంటాం. ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, నరేష్ విలేజ్ వ్లాగ్స్.
కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఒక్కసారి టక్కని కొట్టుర్రి. కొట్టిన తర్వాత ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు ఇంకా ఎన్నెన్నో వస్తుంటాయి, కాబట్టి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కొట్టుర్రు వెళ్ళు.